అందరికీ జై శ్రీరామ్, జై ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్లో వితంతు పింఛన్ స్టార్ట్ అయింది. అంటే వితంతు పింఛన్ ఒక్కటేనా అంటే ఎస్, మీ అందరికీ తెలుసు. వితంతువుల కేటగిరీలో మొత్తం వితంతువులందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారికి పింఛని అందజేయాలి. వితంతు అంటే పిల్లలు ఉండంగా భర్త చనిపోవచ్చు, పిల్లలు పుట్టకముందే భర్త చనిపోయిన అత్తగారింటి మీద ఉండొచ్చు. ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వితంతు పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి జూన్ 12వ తారీఖు నుంచి కొనసాగుతూ ఉంది. మరి నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, లేట్ అయినా సరే కానీ చాలామందికి వితంతు పెన్షన్ రూల్స్ తెలివై, అసలు వితంతు పెన్షన్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిందంటే విడుదల చేసింది, దానికి మనం దరఖాస్తు చేసుకోవాలనే విషయం కూడా చాలామందికి తెలియదు. త్వరలోనే అన్ని పెన్షన్ల వెరిఫికేషన్లు జరగబోతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రక్షాళన అలాగే అన్ని ఎవిడెన్స్లు రెడీ చేయబోతూ ఉంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అసలు వితంతు పెన్షన్ ఎన్ని లక్షల మందిని గుర్తించింది? వితంతు పెన్షన్ 4,000 రూపాయలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 4,000 పింఛన్ మీ ఖాతాలో పడాలా? ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి అని మనకు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12 నుంచి కొత్తగా వితంతు పింఛన్లు మంజూరు చేసేందుకు సిద్ధమయ్యింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన వారికి ఇకపైన ప్రతి నెల 4,000 పెన్షన్ అందనుంది. అర్హత ఉన్నవారు తమ సమీపంలో ప్రభుత్వం కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లక్షల మంది వితంతువులకు ఇప్పటికీ పెన్షన్లు అందుతలేదు. దాని గురించి ఖచ్చితంగా వితంతువులకు పెన్షన్లు అందించాలనే ప్రభుత్వం ఆలోచనతోటి స్టార్ట్ చేసింది. దీంట్లో చాలామందికి నాకు వేరే వీడియో కింద వచ్చిన కామెంట్లు ఏంటంటే, దీని గురించి మాట్లాడమని, వితంతు పింఛన్ గురించి మాట్లాడమని. దీని గురించి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు, ఎందుకంటే ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో అప్లికేషన్ జరుగుతూ ఉంది. చేతులు మారే డబ్బులు, చేతులు జాచే లంచగొండులు చాలామంది కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నారు. ఈ వీడియో చూసినటువంటి గవర్నమెంట్ త్వరలోనే ఇటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు అండగా నిలబడాలనేది నా కోరిక. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక కూడా. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మహిళలు తమకు దగ్గరలో ఉన్న గ్రామం లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. ఇక డిజిటల్ అప్లికేషన్ పూర్తి చేయడం, డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం, అక్కడి సిబ్బంది మీకు తోడ్పడతారో చెప్తా ఉన్నారు. అక్కడి సిబ్బందే లంచాలు అడుగుతూ ఉన్నారు. అక్కడ సిబ్బందే ఈ వితంతువులంటే వెనకాల సపోర్ట్ ఉండరు, భర్త అనేట ఆయన సపోర్ట్ ఉండడు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా కథలు పడుతూ ఉన్నారని అక్కడి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏ ఏరియా అయినా ఆంధ్రప్రదేశ్ అంతా మనం తిరగలేము కాబట్టి ప్రభుత్వము ఇటువంటి వీటి మీద ఖచ్చితంగా వార్నింగ్ అనేది ఇవ్వాలి. ప్రజలకు దగ్గర అయ్యేటువంటి ఈ యొక్క వితంతు పెన్షన్ని డబ్బులు ఖర్చుతోటి కూడుకున్న పనిలా మారింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్ సహాయం కూడా అందుబాటులో ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకము అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇంకా మనకు చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్ అర్హతలు కావాల్సిన పత్రాలు ఇవే. ఏం పత్రాలు కావాలా? చాలామంది నన్ను ఇదే అడుగుతూ ఉన్నారు. అన్న, ఈ వితంతు పింఛన్ కోసం మేము అడగలేకపోతా ఉన్నాం, అడిగితే చెప్తలేట. ఎందుకు ఇంత? అసలు నాకు అహంకారం అర్థం కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ రాజకీయ నాయకులు అయినా కానీ దేవుళ్ళ కాదు కదా, అందరూ ప్రజాసేవకులే. మరి ఇట్లాంటప్పుడు కావాల్సిన పత్రాలు ఏంటి, కావాల్సినటువంటి మరి డాక్యుమెంట్లు ఏం కావాలి, ఎట్లాంటి విధానంతో దరఖాస్తు చేసుకోవాలి అని అడిగినప్పుడు ఎవరైనా చెప్పాలి. కానీ అక్కడ వాళ్ళు కూసున్న కుర్చీ పవర్ చూపిస్తూ ఉంటారు సామాన్య ప్రజల మీద. ఇది చాలా దరిద్రం. ఇది మన భారతదేశంలో మనం చేసుకున్నటువంటి దురదృష్టం. చూద్దాం మరి. ఇక్కడ మనకు కావాలంటే ఏంటి? ముఖ్యమైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. గుర్తింపు కోసం ఆధార్ కార్డుతో పాటు చెల్లుబాటులో ఉన్నటువంటి రైస్ కార్డు, అంటే దాన్ని తెల్ల రేషన్ కార్డు కూడా అంటారు, సమర్పించాల్సి ఉంటుంది. వితంతు పెన్షన్ పొందేందుకు భర్త
ఎవరైతే మన భర్త మరణించడో భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. పెన్షన్ డబ్బులు నేరుగా మీ ఖాతాలో పడాలంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండేలా చూసుకోండి. ఇంకా సరైన పత్రాలు ఉంటేనే వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి త్వరగా పెన్షన్ కూడా మంజూరు అవుతుంది. ఇక్కడ నేను చాలామంది చెప్తా ఉన్నా, బ్యాంకు టు ఆధార్ లింక్ అంటే అస్సలు చేసుకోరు, ఎందుకో తెలియదు. బ్యాంకు టు ఆధార్ లింకు ఇది అన్ని విధానాలకు పనిచేస్తుంది. అన్నదాత సుఖీభావ కావచ్చు, వితంతు పింఛన్ కావచ్చు, వికలాంగుల పింఛన్ కావచ్చు, ఏ పింఛన్కైనా బ్యాంకుకు లింక్ ఉన్నటువంటి ఆధార్ కార్డుకు లింక్ ఉన్న బ్యాంకు ఇది ఇప్పుడు నడుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ దీన్ని బ్యాంకుకు మీ ఆధార్ కార్డు లింక్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అది మీ అందరి కోసమే. కొత్త దరఖాస్తుదారులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో ప్రత్యేక శిబిరాలకు ఏర్పాటు చేసింది. సాంకేతిక సమస్యలు ఏవైనా ఉంటే ఈ కేంద్రాల్లో వెంటనే పరిష్కరించుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. దరఖాస్తులు ఎక్కువసేపు వేచి ఉండవలసిన అవసరం లేకుండానే అధికారులు ఎక్కడికక్కడే వివరాలను పరిశీలిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ విధానంతో పారదర్శకంగా సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్తా ఉంది ప్రభుత్వం. ఇక్కడ ఇచ్చినటువంటి ఇంత విధంగా లేదు. అడిగితే చెప్పే మీరు ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బృందం ఉందో అడిగితే చెప్తలేరు. ఇంకా ఎక్కడికక్కడనే నిలబడ్డోళ్ళ దగ్గరికి వచ్చి సమస్యలు చెప్తారట, ఎట్లా దరఖాస్తు చేసుకోవాలని చెప్తారట. ఇది నిజంగా జరుగుతూ ఉంటే మీరు కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అయ్యో పత్రం రకం ఉపయోగం అంటే ఏమైంది అన్నట్టు, ఆధార్ కార్డు గుర్తింపు మరియు చిరునామా కోసం, రేషన్ కార్డు రైస్ కార్డు అంటారు, ఆదాయ అర్హత నిర్ధారణ కోసం అంటే నీకు ఎంత ఆదాయం ఉంది, తెల్ల రేషన్ కార్డా లేకపోతే ఎల్లో రేషన్ కార్డా, ఇట్లా ఈ రకమైనటువంటి మరణ ధృవీకరణ అంటే నువ్వు వితంతువు అని నిరూపించేందుకు మీ భర్త మరణ ధృవీకరణం కావాలి. తర్వాత పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, నెలకు నీకు డబ్బులు పడేదందుకు, మీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే మనకు ఎక్కడుంది, తర్వాత మనం దాని కథ ఏంది, దాని లెక్క ఏంది అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, మీరు దరఖాస్తు సమర్పించిన తర్వాత దాని స్థితిని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ ఏ దశలో ఉంది అధికారిక ఫోల్డర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఒకవేళ దరఖాస్తు తిరస్కారం గురైతే ఆ బాధితులు వెంటనే అపీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనేదే గ్రీవెన్స్ వ్యవస్థను రూపొందించిరు అని స్వయంగా ఉంటే నిర్ణయిత తేదీల ప్రకారం పింఛన్ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి. కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి వీడియో అయితే. ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నా అంటే ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో మీరు అర్హులైనా కానీ మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి లంచాలు ఇవ్వకపోతే పని కాదు, కానీ ఇక్కడ లంచాలు అడుగుతలేదు ప్రభుత్వం, లంచాలు ఇవ్వద్దని చెప్తా ఉంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించి, అది కలెక్టర్ ఆఫీస్కు నేరుగా పోద్ది. దానికి మీరు ఖచ్చితంగా కాల్ చేయాలా, ఎక్కడ మిమ్మల్ని ఎవరు అడుగుతూ ఉన్నారు లంచం ఏంది అని చెప్పేసి. ఎవరు కూడా వితంతు పింఛన్ కోసం ఎవరికి బాంచెన్ కాల్మొక్తా అనాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ మీకు సంబంధించి గవర్నమెంట్ మీకు ఇవ్వడం గవర్నమెంట్ బాధ్యత, అది పొందడం మన హక్కు. మీరు ఆ హక్కును ఖచ్చితంగా పొందాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై ఆంధ్ర, జై హింద్.